వీక్షకులకు స్వాగతం, నమస్కారం. రెండు కుటుంబాలు, వైఎస్ రాజశేఖర రెడ్డి, కేసీఆర్, ఇద్దరు రాజకీయ నాయకులు కులాలు, మతాలు, ప్రాంతాల వారిగా ప్రజలను వెడగొట్టి తమ రాజకీయ లబ్ధి కోసం, స్వప్రయోజనాల కోసం చీల్చి అధికారాలు చేపట్టి అక్రమంగా సంపాదించి కూడబెట్టుకుని ఇవాళ కూతుళ్ళు కొడుకులు ఒకళ్ళని ఒకళ్ళు ఆస్తుల కోసం, రాజకీయ పదవుల కోసం, డబ్బుల కోసం గొడవలు పడి విడిపోయిన పరిస్థితి. నాడు తండ్రులు ప్రజల్ని, రాష్ట్రాలను విడదీస్తే నేడు ఆ కుటుంబాల్లో ఉన్న ఇద్దరు పిల్లలు విడిపోయి ఎలా తగుబడుతున్నారో చూస్తున్నాం. ఈ రెండు కుటుంబాల రాజకీయ వ్యధలు, అక్రమ సంపాదనలు, ఇంటి పిల్లల కొట్లాటలు విశ్లేషించడానికి, వివరించడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్కారం బ్రహ్మం గారు, మన చైతన్య రథం వీక్షకులు కూడా. వైఎస్ రాజశేఖర రెడ్డి, కల్వకుంట్ల చంద్రశేఖరరావు, ఆ రెండు కుటుంబాలు, ఆ ఇద్దరు నాయకులు తమ రాజకీయ స్వలాభం కోసం, రాజకీయ లబ్ధి కోసం ఎలా ప్రజల్ని, ప్రాంతాలను విడదీసి రాజకీయ లబ్ధి పొందారో చూసాం. ఇవాళ ఆ కుటుంబంలోనే అన్నా చెల్లెళ్ళకి పడక విడిపోయి గొడవ పడుతున్న పరిస్థితి చూస్తున్నాం. పార్టీ నుంచి కూతురిని సస్పెండ్ చేసిన నేత ఒక ఆయన అయితే, చెల్లెల్ని పార్టీ నుంచి బయటకు గండేసిన నాయకుడు ఒక ఆయన. ఎట్లా చూస్తారు, ఎట్లా విశ్లేషిస్తారు? బ్రహ్మం గారు, ఎవరు ఎంత పెద్ద పదవులు ఆక్రమించినా, ఎవరు ఎన్ని వేల కోట్లు, లక్షల కోట్లు సంపాదించినా, మనందరము మొదట మానవులము. కుటుంబ పరంగా మనకి కొన్ని కుటుంబ బంధాలు, కుటుంబ విలువలు, సమాజంలో మనం కూడా ఒక భాగస్వాములమే తప్ప మనమేమి అతీతులం కాదు. డబ్బు సంపాదనతోనే మేమేదో మా స్థాయి పెరిగిపోయిందనో, మేమేదో దేవతల వరుసలో చేరిపోతామో అనుకుంటే అది కరెక్ట్ కాదు. ఎవరిని కూడా కర్మఫలాలు వదలవు. ఇందిరాగాంధీ గారు, మీకు తెలుసు, మీరు పెద్దవారే కాబట్టి, దేశాన్ని ఏ స్థాయిలో శాసించిందో, కానీ కుటుంబ పరంగా ఆమె ఎన్ని వ్యధలు అనుభవించిందో కూడా మనం చూసాం. ఎమర్జెన్సీలో ఆమె ఒక రాణిలాగా వ్యవహరించింది. ఆ తర్వాత కొన్ని పరిణామాల తర్వాత ఆమె కుమారుడు స్వయంగా ఒక విమాన ప్రమాదంలో చనిపోవటం, ఆ తర్వాత కోడలతో విభేదాలు వచ్చి, కోడళ్ళు అత్త మధ్యలో తగాదాలు వచ్చి, సామాన్లు బజార్లో ఇసిరేయటం, అవన్నీ కూడా ఆ రోజు టీవీల్లోనూ పత్రికల్లోనూ వార్తల రూపంలో వచ్చి, అంత పెద్ద ఫ్యామిలీ కూడా రోడ్డున పడిందా అనే ఒక విస్మయం జనం పొందారు. అట్లాగే ఇవాళ మీరు చెప్పారు, ఈ రెండు కుటుంబాలు రాష్ట్రాలకి ఇద్దరు కూడా ముఖ్యమంత్రులుగా పనిచేశారు, ఒక స్థాయి గల ముఖ్యమంత్రులుగా పేరు తెచ్చుకున్నారు. అలాగే పిల్లలు వాళ్ళిద్దరు కూడా రాజకీయాల్లో ఉన్నారు. ఆయన కేసీఆర్ కొడుకు కూతురు రాజకీయాల్లో ఉన్నారు. వైఎస్ఆర్ కుటుంబంలో కూడా ఆయన కొడుకు కూతురు కూడా రాజకీయాల్లో ఉన్నారు. వైఎస్ఆర్ కొడుకు ఆయన చనిపోయాడు, కేసీఆర్ ఇంకా ఉన్నాడు. ఆ చనిపోవటం వలన వైఎస్ఆర్ కొడుకు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు. కేటీఆర్కి ఇంకా అవకాశం రాలేదు. కానీ ముఖ్యమంత్రి అవుతాడు అనుకున్న టైంలో మొన్న ఎలక్షన్లో 2023 ఎన్నికల్లో ఓడిపోవటం వలన కుటుంబ పరంగా కొన్ని విషయాలు రోడ్డుకి ఎక్కే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు కవిత గారు వచ్చేటప్పటికి ఆమె తెలంగాణ జాగృతి అని పెట్టుకుని దానికి అధ్యక్షురాలుగా మొదటి నుంచి తన ఉనికిని కాపాడుకునే ప్రయత్నం చేసింది అంటేనే ఓ రకంగా ఆమె అంతర్గతంగా మగపిల్లాడికి ఇచ్చినంత ప్రాధాన్యత తండ్రి నాకు ఇవ్వడు, కాబట్టి నేను ఏదో ఒక సైడ్, ఒక దుకాణం ఓపెన్ చేసుకుని నేను కూడా తన్నుకులాడాలి అనే ప్రయత్నంగానే ఆమె ఆ జనజాగృతి ప్రయత్నం చేస్తూ వచ్చింది. అది కాపాడుకుంటూ వచ్చింది. కానీ అనుకోకుండా ఆమె ఒక లిక్కర్ కుంభకోణం, అది కూడా తెలంగాణకి సంబంధించింది కాదు, పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కాదు, ఆ ఢిల్లీకి సంబంధించిన ఒక లిక్కర్ కుంభకోణంలో ఇరుక్కుంది. లిక్కర్ కుంభకోణంలో ఇరుక్కోవటంలో కూడా ఏదో రూమర్, అదేదో పుకారని కాదు, అందులో కొన్ని సాక్ష్యాధారాలు ప్రాథమికంగా ఉండటంతో ఆమెని ఢిల్లీ జైల్లో కూడా పెట్టారు. దాని పేరేంటి ఆ జైలు? తిహార్ జైలు. తిహార్ అనేది చాలా నోటోరియస్ జైలు, చాలా కఠినమైన జైలు, చాలా అరాచకమైన జైలు. ఆ జైల్లో ఆమె ఒక సాధారణ ఖైదీగా, ఒక నేరస్తురాలుగా ఆ వార్డులో ఉండటమే కేసీఆర్ గారికి కూడా చాలా మనోవేదన కలిగించింది. బయటికి ఎంత చెప్పుకోలేకపోయినా, పోనీ అట్లా అని దాన్ని తప్పించగలుగుతామా అంటే తప్పించలేని పరిస్థితి. ఇంకోటి ఏంటంటే, ఈ మధ్యలో ఇందుకు సంబంధించి కొన్ని తర్వాత బయటకు వచ్చిన
సీఎం రమేష్ చెప్పిన విషయాలు చాలా విస్మయం కలిగించింది. ఆ కేసు నుంచి కనుక బయటేస్తే అవసరమైతే మా పార్టీని బీజేపీలో విలీనం చేస్తామని కూడా నా దగ్గరికే రాయబారానికి కేటీఆర్ఎస్ స్వయంగా వచ్చాడని చెప్పినప్పుడు తెలంగాణ ప్రజలు విస్తుపోయారు. అంటే ఒక ప్రాంతీయ పార్టీ, మీరు అన్నారు ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టి వచ్చిన పార్టీ అని, అది కూడా వదిలిపెట్టుకుని బీజేపీ లాంటి ఒక పార్టీతో విలీనం అవటానికి కూడా వీళ్ళు సిద్ధమయ్యారంటే ఆ నేరం ఎంత నేరం, దానికి వాళ్ళు ఎంత వ్యధ చెందుతున్నారు అనేది చెప్పకనే చెప్పినట్టు. అంతటి త్యాగానికి సిద్ధమైన కేటీఆర్ మీద అదే కల్వకుంట్ల కవిత అన్ని ఆరోపణలు చేయడానికి కారణం ఏంటంటారు? అంటే ఇప్పుడు మీకు ఇంతకుముందు చెప్పా కదా బ్రహ్మం గారు, మగపిల్లాడికి ఇచ్చిన ప్రాధాన్యత నాకు ఇవ్వరు అనేది అంతర్గతంగా కవితలో ఒక భయం ఏర్పడిపోయింది. భయం అవ్వచ్చు, అది నిజం కూడా అవ్వచ్చు, మనమేం భయం అంటానికి కూడా అవకాశం లేదు. ఇప్పుడు చాలా కాలంగా ప్రొజెక్ట్ అవుతుంది కూడా హరీష్ రావా కేటీఆర్ అని కాదు, కేటీఆర్ఏ అవుతున్నాడు అన్నప్పుడు కవిత గారికి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లేదనే తేలిపోయింది. కానీ కవిత కూడా కేటీఆర్ ఎంత యాక్టివ్గా ఉన్నాడో కవిత కూడా అంత యాక్టివ్గా ఉంది. ఇద్దరిలో ఎవరికి ఎక్కువ మార్కులు వేయలేము, తక్కువ మార్కులు వేయలేము. కానీ ఆడపిల్లగా ఈమెను ప్రమోట్ చేయటం లేదనేది అంతర్గతంగా ఆమెకి తండ్రితో ఉన్న అనుబంధంతో ఒక అభిప్రాయం ఏర్పడింది. కాబట్టి అది మనం కాదంటానికి వీల్లేదు. ఎప్పుడైతే ఆ కేసులో కవిత గారు ఇన్వాల్వ్ అయిందో ఆమె పరపతి ఇంకా పడిపోయింది కుటుంబంలో. అసలు ఆమెను వెలేసే పరిస్థితికి వచ్చేసింది. దాంతో పార్టీలో కూడా ఆమెకి ఎవరు ఇంపార్టెన్స్ ఇవ్వద్దు, ఆమె ఎప్పుడన్నా ఎయిర్పోర్ట్లకు వస్తున్నా వెళ్తున్నా మీరు ఎవరు పట్టించుకోవద్దని కూడా అంతర్గత ఆదేశాలు వెళ్ళి అని కూడా చెబుతున్నారు. దాని మేరకి ఎవరు కూడా వెళ్ళటం మానేశారు. అయితే ఆమె ఏం చేసిందంటే తన జనజాగృతికి సంబంధించిన వాళ్ళ ద్వారా ఏదో షో చేయడానికి ప్రయత్నించింది. కానీ అవన్నీ ఏం పని చేయలేదు. ఇప్పుడు మీరు అన్నట్టు ఆమెను పార్టీ నుంచి కూడా ఇవాళ సస్పెండ్ చేసే పరిస్థితికి వచ్చింది. ఎందుకంటే ఆమె దాడి పార్టీ మీద రోజు రోజుకి పెరుగుతుంది. మొదట హరీష్ రావు, తర్వాత ఆయన రాజ్యసభ మెంబర్ ఉన్నాడు కదండి వాళ్ళ అన్నగారు అబ్బాయి, వదిన గారు అబ్బాయి కేటీ సంతోష్ రావు, వీళ్ళ మీద అనుకుంది. ఆ తర్వాత డైరెక్ట్గా ఇవాళ కేటీఆర్ మీద కూడా ఆమె అస్త్రాలు సంధిస్తుంది. ఇట్లాంటి పరిస్థితుల్లో ఈమెను ఎంత మాత్రం కూడా పార్టీలో కొనసాగిస్తే పార్టీలో క్రమశిక్షణ రాహిత్యం పెరుగుతుంది. కూతురు పట్ల, బిడ్డ పట్ల కేసీఆర్ మెతక వైఖరి అవలంబిస్తున్నాడు అని ఒక అభిప్రాయం ఏర్పడుతుంది. ఇంకా అనేక మంది కూడా ఇప్పుడు ఓడిపోయింది పార్టీ, ఇదే అలుసుగా తీసుకుని ఇంకా పార్టీలో తిరుగుబాట్లు జరుగుతాయి. అందువల్ల అవసరమైతే కవితనే సస్పెండ్ చేస్తే ఒక భయం ఏర్పడుతుంది అనే ఉద్దేశం మీద అంత ఎక్స్ట్రీమ్కి వెళ్ళారు. అట్లాగే మన ఆంధ్రప్రదేశ్కి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు కూడా పార్టీలో షర్మిలకి నిజంగా వైఎస్ఆర్ అంశ ఏదన్నా ఉందంటే షర్మిల ఎక్కువ ఉంది. ఆయన హావభావాలు కానీ, ఆయనలో ఉన్న స్పీడ్ కానీ, తర్వాత ఇతరుల పట్ల ఆదరణ కానీ ఆమె ఎక్స్ట్రావర్ట్, జగన్మోహన్ రెడ్డి ఇంట్రావర్ట్. ఆయన ఎంతసేపు ఈ నాలుగు గోడల మధ్యలో ఉండటానికి ఒక కోటరీకి పరిమితం అయి ఉంటాడు తప్ప జనంలోకి దూసుకెళ్లే స్వభావం లేదు. అందువల్లే షర్మిల ఏం చేసింది, కిందసారి ఆంధ్రప్రదేశ్లో ఎట్లాగూ అన్నయ్య సెటిల్ అయిపోయాడు కాబట్టి నేను అక్కడ కాదు, నాకున్న శక్తితో, రాజశేఖర్ రెడ్డి గారు ఉన్న చరిష్మాతో తెలంగాణలో కూడా నేను షైన్ కాగలనని ఒక ప్రయత్నం చేసింది. అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడంటే తెలంగాణలో కనుక షర్మిల సెటిల్ అవటం జరిగితే అక్కడే సెటిల్ అయినా ఆంధ్రాలో సెటిల్ కాగలటం ఇంకా ఈజీ, ఇక్కడ కూడా నన్ను ఉంచదు కాబట్టి అక్కడే తొదర ముట్టించాలనే ఉద్దేశంతో అప్పుడు కేసీఆర్ ఇక్కడ చీఫ్ మినిస్టర్గా ఉండటం వలన కేసీఆర్తో మిలాఖత్ అయ్యి ఆమె ప్రతి అడుగుని అడ్డం కొట్టాడు. ఆమెను అన్ని విధాలా దెబ్బ కొట్టాడు, నైతికంగా దెబ్బ కొట్టాడు, భౌతికంగా తిరగకుండాను. ఆ తర్వాత ఆమె వ్యక్తిత్వ ఆనందానికి కూడా పాల్పడ్డాడు. ఆయనకి సోషల్ మీడియా చాలా స్ట్రాంగ్గా ఉండేది ఆ రోజుల్లో. ఇవన్నీ జరిగిన తర్వాత ఇక ఆమె తెలంగాణలో నన్ను అంటే ఆర్థికంగా కొంతమంది ఆమెకు సహాయం చేయడానికి రాజశేఖర రెడ్డి అభిమానులు ముందుకు వచ్చినా వాళ్ళని హెచ్చరించాడు, మీరు కనుక ఇవన్నీ. దీనికి పరాకాష్ట ఎక్కడంటే ఆమె ఫోన్ ట్యాపింగ్ కూడా జరగటం, ఆ ట్యాపింగ్ని సుబ్బారెడ్డి గారు వినిపించటం, అంటే నీ మీద మా నిరంతర నిఘా కొనసాగుతుందని భయపెట్టారు. సరే ఆమె కూడా ఇది కాదనుకుని ఆమె పార్టీని ఇక్కడ షట్ డౌన్ చేసుకుని కాంగ్రెస్లో చేరి ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షురాలుగా అక్కడికి వచ్చింది. అక్కడ తన అదృష్టం చేసుకుందామని, ఒకసారి సమీక్షించుకుందామని వస్తే అక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి భయపడ్డాడు. ఎట్లా అంటే షర్మిలే కనుక కాంగ్రెస్ అధ్యక్షురాలుగా వస్తే నా పార్టీలో
ఆ పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా వ్యక్తిగతంగా రాజశేఖర రెడ్డి అభిమానులు కాంగ్రెస్ పార్టీ వాళ్ళే. వీళ్ళు వెళ్ళిపోతారని భయపడ్డాడు. అయినా కూడా ఎక్కువ టైం ఆయనకు చిక్కల ఎన్నికలకి, కాబట్టి ఆమె పెద్దగా ప్రభావితం చేయలేకపోయింది ఆ ఎన్నికల్లో. కానీ ఒక గట్టి షాక్ ఇచ్చింది. మీరు అన్నట్టు జగన్మోహన్ రెడ్డిని ఎట్టి పరిస్థితిలో ఓడించాలి, మా బాబాయ్ మరణానికి మా కుటుంబంలో హత్యలు ఇవన్నీ జరగటానికి కూడా కారకుడు అతనే, అతనికి ప్రజల మీద ఏ విధమైన అభిమానం లేదు, ప్రజల పట్ల సంక్షేమం పట్ల ఒక నిబద్ధత లేని వ్యక్తి, కుటుంబ సభ్యులనే ఇంత వేధించిన వ్యక్తి మీకేం చేస్తాడు, కాబట్టి అతను గనక ఉంటే మా బాబాయే కాదు ఇవాళ నాకు మా సునీత కూడా ప్రాణరక్షణ లేదు, మేము మిమ్మల్ని అర్థిస్తున్నామని కొంగు పట్టి ప్రజల ముందుకు వచ్చి మీరు అతను ఓడించమనే ఒక గట్టి సందేశం పంపటం అనేది, ఇప్పుడు మీరు చెప్పారు సార్ ఇక్కడ ఈ అమ్మాయి కవిత ఎలా చేసిందో అక్కడ కూడా తీవ్రంగా ఎదుర్కొంది. అంటే నేనా నువ్వా, ఉంటే నేనన్నా ఉండాలి నువ్వన్నా ఉండాలి, నువ్వు ముఖ్యమంత్రిగా ఉండటానికి ఎట్టి పరిస్థితిలో నేను రానివ్వనని వాళ్ళు అడ్డు వేయటం ప్రజలు కూడా దాన్ని గమనించారు. నిజంగానే అప్పటికి 5 సంవత్సరాలు ఇతను పరిపాలన చూశారు. చూడక ముందు ఒకసారి ఛాన్స్ ఇవ్వమన్నప్పుడు నమ్మారు, కానీ ఇతను కుటుంబంలో కూడా ఇన్ని ఘోరాలు చేశాడు, నేరాలు చేశాడు, ప్రజల పట్ల కూడా ఒక నియంతగా వ్యవహరించాడు. మనం ప్రజాస్వామ్యంగా ఎన్నుకున్నాం ఈయన్ని, కానీ ఆయన అలా వ్యవహరించలేదు అనేది తెలిసిన తర్వాత అదే టైంలో విజయమ్మ గారు కూడా ఇతని పట్ల చేత కన్నేసింది. ఇతను మంచి వ్యక్తి కాదు అని పరోక్ష సందేశమే కాదు ప్రత్యక్షంగా కూడా చెప్పేసింది. ఇట్లా మీరు అన్నట్టు ఎంత డబ్బు సంపాదించినా, ఎంత కీర్తి సంపాదించినా, అధికారం అనుభవించినా చివరికి వచ్చేటప్పటికి కుటుంబాల్లో వచ్చే చిచ్చుల్ని వీళ్ళెవరు కూడా దాన్ని సమర్థంగా ఎదుర్కోలేకపోయారు. ప్రజల ముందు కొంత వీక్ అయ్యారు. ఇప్పుడు ఈ 2 కేసులు కూడా ఆ 2 పార్టీలకి ఆ కుటుంబాలకి తీరని ఆవేదనే మిగిల్చినాయి, నష్టాన్ని కూడా మిగిల్చింది. అదే అండి, ఆవేదన నష్టాన్నే మిగిల్చినాయి. కోలుకోలేని దెబ్బగా కూడా మిగులుతుంది ఇది రాజకీయంగా. తండ్రులు ప్రాంతాలని, కులాలని, మతాలని విడదీసి లబ్ధి పొందితే వాళ్ళ కుటుంబంలోని పిల్లలు ఆ మనస్తత్వాన్ని, ఆ నీచ రాజకీయాలను వంట పట్టించుకుని వాళ్ళు విభేదించుకుని రోడ్ల పాలై ఆఖరికి తండ్రులు సృష్టించిన పార్టీలనే సమాధి చేసే పరిస్థితికి వచ్చారంటూ విశ్లేషణ దుర్గాకుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం. నమస్కారం బ్రహ్మంగారు.